వారసత్వంగా వచ్చే కొన్ని జన్యు తేడాలు కంటి క్యాన్సర్ ముప్పుకు కారణమవుతున్నాయి. కంటి క్యాన్సర్ను యూవియల్ మెలనోమాగా చెబుతారు. కంటి రంగు కణాల నుంచి క్యాన్సర్ కణాలు తలెత్తుతాయి. ఈ తరహా క్యాన్సర్కు సంబంధించిన అంశంపై ఇప్పటి వరకు ప్రజల్లో అంతగా అవగాహన రాలేదు. ఈ అంశంపై మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ఇప్పుడు అతి సాధారణంగా కనిపించే జబ్బు. ఒక కణం 2 కణాలుగా 4గా పెరిగే ప్రక్రియనే కణ విభజన అంటారు. కణ విభజన అదుపు తప్పినప్పుడు కణాల సముదాయం ఏర్పడుతూ కణితిగా తయారవుతుంది. ఇదే క్యాన్సర్ కణితి. ఈ క్యాన్సర్ కణుతులు శరీరంలో గొంతు, నోరు, మెడ, కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయం, రొమ్ము, కన్ను ఇలా శరీర భాగాల్లో ఎక్కడైనా రావచ్చు. కంటి క్యాన్సర్ అనేది కంట్లోనే ప్రారంభమవుతుంది. చిన్నారుల్లో వచ్చే క్యాన్సర్ను రెటీనా బ్లాస్టోమా అంటారు. దీని తర్వాత పిల్లల్లో ఎఫిథీలియోమా అనే కంటి క్యాన్సర్ కనిపిస్తుంటుంది. కంటి క్యాన్సర్లు ఏ వయసులోనైనా రావచ్చు. క్యాన్సర్లు వచ్చినప్పుడు కన్ను ఉబ్బటం, కన్ను ముందుకు రావటం గాని, కంటి కదలికలు తారుమారై డబుల్ విజన్ కనిపించటం లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే కంటి వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. కంటి క్యాన్సర్ అనేది క్యాన్సర్ రకాలను బట్టి వాటి లక్షణాలు ఉంటాయి. పెద్దల్లో ఒక కంటిలో దృష్టి మసకగా ఉంటుంది. కంటి ముందు మచ్చలు, కనుపాప రంగు మార్పు లేదా కనుపాప మీద నల్లని మచ్చ, ఎరుపు లేదా కన్ను నొప్పిగా ఉంటుంది. కన్ను కూడా శరీరంలో ఒక భాగం కాబట్టి కంటికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సరు చాలా ప్రమాదకరమైనది. దీన్ని రెటినోబ్లాస్టోమా అంటారు. 2 సంవత్సరాల్లో పిల్లలకి కంట్లో ఏదైనా తెల్లగా కనపడినప్పుడు మన కంట్లో క్యాన్సర్ ఉన్నట్టు అనుమానం రావచ్చు. అంటే కంట్లో ఏదైనా తెల్ల మచ్చ ఉన్నప్పుడు కంటి క్యాన్సరే కాకుండా క్యాట్రాక్ట్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాకపోతే మనం కంప్లీట్గా పరీక్ష చేసిన తర్వాత క్యాన్సర్ అని మనం నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు మామూలుగా 3 నెలల తర్వాత తల్లిదండ్రులను గుర్తించి వాళ్ళు చిరునవ్వు చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు కంటిలో క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఒక కంటితో చూపు సరిగ్గా ఉండదు కాబట్టి కన్ను డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెటినోబ్లాస్టోమా అన్నది చాలామందికి అంటే 2 కళ్ళల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 2 కళ్ళలో వచ్చినప్పుడు మనం ఇంకా తొందరగానే అంటే 1 సంవత్సరం లోపు వాళ్ళకే మనం గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ జీన్ మ్యూటేషన్ ద్వారానే ఈ క్యాన్సర్స్ ముఖ్యంగా ఈ రెటినోబ్లాస్టోమా అనేది డెవలప్ అవుతుంది. ఈ జీన్ మ్యూటేషన్ ఉన్నప్పుడు 2 కళ్ళలో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ 2 రకాల క్యాన్సర్స్ కాకుండా కొరాయిడల్ ట్యూమర్స్ అని ఉంటారు. కొరాయిడ్ అంటే కంటి లోపల ఉన్న రక్తనాళపు పొర అన్నమాట. ఇందులో ఐరిస్ పిగ్మెంట్, మెలనిన్ పిగ్మెంట్ ఉండడం ద్వారా కొరాయిడల్ మెలనోమా ట్యూమర్స్ కూడా డెవలప్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే రెటినల్ డిటాచ్మెంట్ ఏర్పడి సడన్గా చూపు మందగించిపోయే అవకాశం ఉంటుంది. పిల్లల్లో వచ్చే కంటి క్యాన్సర్ లక్షణాలను రెటినోబ్లాస్టోమా అంటారు. అమెరికాలో ప్రతి సంవత్సరం 300 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణాలేంటంటే దగ్గరి బంధువులను వివాహాలు చేసుకోవటం వల్ల, వారి జన్యువుల్లో క్యాన్సర్ కణాలు ఉండటం వల్ల పిల్లల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఇది 10,000 మందిలో ఒకరికొస్తుంది. పుట్టిన పిల్లల్లో కనుపాప తెల్లగా కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. మరో రకం క్యాన్సర్ మెబోమియల్ సెల్ కార్సినోమా, ఇక ఫేషియల్ సెల్ కార్సినోమా. ఇది ముఖంపై వస్తుంది. ఇది వచ్చినప్పుడు ముఖ భాగం లోపలికి వెళ్లి ఎముకలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. ఈ కంటికి క్యాన్సర్ అన్నది చాలా ప్రమాదకరం కాబట్టి మనం గుర్తించిన వెంటనే చికిత్స చేయవలసి ఉంటుంది. ఒకవేళ మనం గుర్తించడం ఆలస్యమైనప్పుడు ఈ రెటినోబ్లాస్టోమా అనేది బాగా స్ప్రెడ్ అయ్యి మొత్తం కంటికి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మనం కన్నుగుడ్డు పూర్తిగా తీయవలసిన అవసరం కూడా ఉంటుంది. దీన్ని ఎన్యూక్లియేషన్ అంటారు. ఒక కంట్లో రెటినోబ్లాస్టోమా ఉన్న వాళ్ళకి ఎన్యూక్లియేషన్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఐ బాల్ ఇంప్లాంట్ పెట్టడం ద్వారా
ఆ ఆర్బిట్ అన్నది బాగా డెవలప్ అవుతుంటుంది. కొందరికి మనం గనక ఈ రెటినోబ్లాస్టోమా అన్నది చిన్న స్టేజ్ అంటే అర్లీ స్టేజ్లో కనుక గుర్తించగలిగితే వాటికి లేజర్ విధానం ద్వారా కానీ లేక కీమోథెరపీ విధానం ద్వారా కానీ చికిత్సా విధానం చేయవచ్చు. ఒక్కొక్కప్పుడు కీమోథెరపీతో పాటే రేడియేషన్ థెరపీ కూడా చేయవలసి ఉంటుంది. కానీ మనం ఈ రెటినోబ్లాస్టోమా అన్నది కొద్దిగా ఉన్నప్పుడే గుర్తించగలిగితే కీమోథెరపీ ద్వారా బాగా ట్రీట్మెంట్ ఇచ్చి కంటి చూపును కూడా కాపాడే అవకాశం ఉంటుంది. ఈ రెటినోబ్లాస్టోమా కాకుండా వీళ్ళకి వచ్చే జబ్బుల్లో కంటి రెప్పల మీద క్యాన్సర్స్ కూడా ఉంటాయి. దాన్ని స్క్వామస్ సెల్ కార్సినోమా ఇట్లా అంటారు. దీనికి అంటే చికిత్సా విధానంలో మనం చేయవలసింది ఏంటంటే దాన్ని పూర్తిగా ట్యూమర్ను తొలగించి రేడియేషన్ థెరపీ అవసరమైతే చేయవలసి ఉంటుంది. కాకపోతే కంటి రెప్ప మీద వచ్చే ఈ క్యాన్సర్స్ ప్రమాదకరమైనవి కాబట్టి కంటికి జాగ్రత్తగా అంటే కంటి చూపుకి ఏమీ హాని జరగకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మనం రేడియం థెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వడం చాలా అవసరం. ఈ రోజుల్లో రెటీనా బ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్కు చాలా రకాల చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. చాలా రకాల కేసుల్లో ఇప్పుడు కంటిని తొలగించకుండానే కంటి క్యాన్సర్కు చికిత్స చేసే ఆధునిక విధానాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కంటిలోని కణుతులను తగ్గించడానికి కీమోథెరపీ ఇవ్వడంతో పాటు క్యాన్సర్ తగ్గించడానికి లేజర్ చికిత్సను చేసే విధానాన్ని అనుసరిస్తున్నారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ కూడా అవసరం కావచ్చు.